పబ్లు రెస్టారెంట్లు న్యూ ఇయర్ ఈవెంట్స్ పైన ఫోకస్ పెట్టింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లకు సంబంధించి డ్రగ్ డిటెక్షన్ టెస్ట్లకు సంబంధించి కూడా పోలీసులు చేయబోతున్నారు. మద్యం తాగి తొలిసారిగా పట్టుబడితే 10,000 రూపాయల ఫైన్, ఇక దాంతో పాటుగా 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది. రెండోసారి కనుక పట్టుబడితే 15,000 రూపాయల ఫైన్తో పాటుగా జైలు శిక్ష కూడా ఉంటుంది. 3 నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా ఉంటుంది. ఇక డ్రగ్ సేవించి దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయి. డ్రింక్ చేసిన వాళ్ళు డ్రైవింగ్ చేయొద్దంటూ పోలీసులు సూచనలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. రాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్లకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. రాత్రి 1 గంట వరకు కూడా పబ్స్ న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. ఆ టైం తర్వాత ఎవరైనా కనుక ఇంకా నిర్వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో పోలీసులు చాలా పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు రాత్రంతా. మీరు ఒకటి గమనించండి, మీరు ఈరోజు టైం మారినంత మాత్రాన ఏదో మారుతుంది అనుకుంటే అది డెఫినెట్గా చాలామంది చెప్తూనే ఉన్నారు, నేను కూడా చెప్తున్నాను. టైం మారినంత మాత్రాన ఏదో మారుతుందంటే పొరపాటే. కానీ ఒక ఈవెంట్ వచ్చింది, అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చేయండి. కానీ ఒకటి మాత్రం గమనించండి, మీరు బార్ అండ్ రెస్టారెంట్లో కానీ పబ్బుల్లో కానీ మద్యం సేవించి బయటికి వెళ్ళగానే పక్కనే పోలీసులు ఉంటారు. మీరు అక్కడ డ్రింక్ చేసి బయటికి రాగానే ఏం కాదులే పర్వాలేదులే తప్పించుకొని వెళ్ళొచ్చు అనుకుంటే మీరు గమనించండి, ఎక్కడైనా కూడా పోలీసులు ఈ అడ్డా వేసి పోలీసులు ఇన్స్పెక్షన్ చేసేది కూడా పోలీసులు పబ్బులు వైన్ షాప్ల పక్కనే చేస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి కనుక పట్టుపడితే 10,000 రూపాయల ఫైన్తో పాటుగా 6 నెలల జైలు శిక్ష. ఒకవేళ డ్రగ్స్ కనుక సేవించి పట్టుబడితే ఇక నాన్ బెయిలబుల్, అంటే జీవితాంతం ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఇవి దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మీరు ఇటువంటి ఈవెంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది, ఇటువంటి సెలబ్రేషన్స్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరించే సిద్ధమవుతోంది. రాత్రంతా మీరు పోలీస్ సైరన్ల మోతలు వినబోతున్నారు. పోలీస్ సంబంధించి అడుగడుగున మీకు ఇన్స్పెక్షన్ జరగబోతోంది. మీరు చేసిన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదు. ఒకవేళ నిర్వాహకులు కూడా చెప్తున్నాను, 12 వరకే వైన్ షాప్ పర్మిషన్, 12 దాటితే ఇక ఫైనే. ఆ తర్వాత 1 గంట వరకు పబ్బులకి సంబంధించి న్యూ ఇయర్ ఈవెంట్కి సంబంధించి పర్మిషన్ ఉంది. ఒకవేళ కనుక ఆ సమయం మించితే ఇక వారిపైన కూడా పెట్టేసే అవకాశం ఉంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి పోలీసు ఎటువంటి ఏర్పాటు చేశారు ఈరోజు? ఎటువంటి విధంగా ఆంక్షలు ఉండబోతున్నాయి? ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఆ రోజు అంటే ఈ రోజు 12 గంటల వరకు అర్ధరాత్రి వైన్ షాపులు తెరిచేటువంటి అవకాశము, రాత్రి 1 గంట వరకు పబ్స్ ఈ ఈవెంట్లకు సంబంధించి అనుమతి ఇచ్చింది. 1 గంట దాటితే మాత్రం పోలీసులు కొరడా జురిపిస్తారు, కేసులు నమోదు చేస్తారు వారందరిపైన, నిర్వాహకుల పైన. అది పక్కన పెడితే ఆ ఈవెంట్స్ కి హాజరై వైన్ షాప్ల దగ్గర మందు కొనుగోలు చేసి రోడ్ల పైన కానీ బార్ అండ్ రెస్టారెంట్ లో కానీ మందు తాగి, లేకుంటే ఇతరత్రాకు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్స్ లో మందు తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుపడ్డటువంటి వారికి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ. దాంట్లో ముఖ్యంగా 6 నెలల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించనుంది. ఇది మొదటిసారికి. ఇది తర్వాత కనుక దొరికితే దీని ఫైన్ పెంచనుంది 15,000, మళ్ళీ 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు దానికి సంబంధించినటువంటి లైసెన్స్ రద్దు చేస్తారు, మనకున్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్. సో చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల పైన తాగి తిరగొద్దు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరగనున్నాయి. మనం చూసాం, సాధారణంగా హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు 8 తర్వాత 9, 10 ఆ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు. అక్కడ ఎవరైనా డ్రంక్ చేస్తారో వారిని పట్టుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ తరలిస్తారు, వారిపైన టెస్టులు చేస్తారు, వారిని నెక్స్ట్ డే రోజు రమ్మని చెప్తారు. కానీ ఈ రోజు మాత్రం 31st రోజు రాత్రి 8 గంటల నుంచే పోలీసులు హడలెత్తించున్నారు. రోడ్ల పైన మందు తాగి దొరికిన వారిపైన కొరడా జులిపిస్తారు. చాలా తీవ్రమైన కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. వైన్ షాప్ల విషయంలో కూడా నిఘా ఉంది. సీసీటీవీ కెమెరాల ఆధ్వర్యంలో వీటికి సంబంధించినటువంటి ఈవెంట్లు జరగాలి. పబ్స్ కానీ అక్కడ అన్ని చెప్పారు, డ్రగ్స్ తీసుకోవద్దు, గంజాయి తీసుకోవద్దు, ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఫ్లైఓవర్స్, హైదరాబాద్ లో ఉన్న దాదాపు అన్ని ఫ్లైఓవర్స్ 31st డిసెంబర్ సంబంధించి, ఈ రోజు డిసెంబర్ కాబట్టి పూర్తిగా మూసివేస్తా ఉన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటున్నాయి. సో మెట్రో కూడా ప్రయాణం 12 గంటల వరకు సమయం ఇచ్చింది. కాబట్టి మెట్రోను ఉపయోగించుకోవాలి, ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి. ఒకవేళ మీ సొంత వాహనాలు ఉంటే డ్రైవర్ ని పెట్టుకోండి, మీరు మాత్రం త్రాగి డ్రైవ్ చేయొద్దు అనేటువంటి పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చూడాలి, మరి ఎప్పటిలాగే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ తాగే వాళ్ళు తాగుతున్నారు, దొరికే వాళ్ళు దొరుకుతున్నారు. ఈ న్యూసెస్ ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంది. ఈ ఇయర్ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇయర్ ఎండింగ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూడాలి.
మధు, ఒకవైపుగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన టెస్ట్తో పాటుగా ఒక యాడ్ చూసాను నేను. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారు ఎవరైనా కనుక ఉంటే మీరు దయచేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకండి, మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి సంప్రదిస్తే మేమే మిమ్మల్ని ఫ్రీ క్యాబ్ సర్వీస్ అంటూ కూడా తెలుస్తుంది. ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా ఏమైనా? 4-వీలర్ అసోసియేషన్ కి సంబంధించి హైదరాబాద్ లో నిన్న ప్రకటన చేశారు. 500 వాహనాలు పెడతా ఉన్నారు. అందులో 500 వాహనాల్లో దాంట్లో 4-వీలర్స్, 2-వీలర్స్ వీళ్ళంతా కూడా ఆయా నెంబర్ కి కాల్ చేస్తే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాధాపూరు, తర్వాత కొన్ని ఏరియాలో పబ్స్ ఎక్కువగా, రెస్టారెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి, హోటల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో అక్కడి నుంచి వారి గమ్యస్థానానికి చేరేలా 500 వాహనాలకు 4-వీలర్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఏర్పాట్లు చేశారు. కాకపోతే అది స్వచ్ఛందంగా జరిగేదేనా, లేదంటే ప్రభుత్వం సంబంధించి ఏదైనా ప్రభుత్వం నుంచే జరుగుతున్నటువంటి ప్రక్రియగా భావించాలా? స్వచ్ఛందంగానే 4-వీలర్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా యాక్సిడెంట్స్, తర్వాత పోలీసులకు దొరకడము, కెరియర్ ఖరాబ్ అయ్యేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 6 నెలలు జైలు శిక్ష. ప్రభుత్వ ఉద్యోగతే ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటుంది. విదేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థికి వీసా దొరికే పరిస్థితి ఉండదు. ఒకవేళ రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళే వ్యక్తి అయినా కూడా 6 నెలలు జైల్లో ఉండాలి. ఇలాంటి వాటి తర్వాత కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అవమానంతో. ఇలాంటి కార్యక్రమాలను అరికట్టాలి అంటే 4-వీలర్ అసోసియేషన్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి వాళ్ళు ఒక 500 వాహనాలను ఈ హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో అక్కడ నుంచి నేరుగా సేఫ్ గా ఇంటి వరకు వాళ్ళు డ్రాప్ చేసి వెళ్తారు. కాకపోతే పరిమితంగా ఏర్పాటు చేశారు వాళ్ళు. సో ఉపయోగించుకోవాలనేటువంటి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దీనికి వాళ్ళు స్వచ్ఛందంగానే చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం, పోలీసులు మాత్రం కఠిన చర్యలు ఉంటాయనేటువంటిది ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. నిజంగానే డ్రంక్ చేసి డ్రైవ్ చేసేటువంటి వారికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది 31 డిసెంబర్ సందర్భంగా. రైట్ మధు, సో మొత్తం మీద ఇది పలు ఆంక్షలు ఉన్నాయి. ఎవరైతే న్యూ ఇయర్ ఈవెంట్స్ అంటూ బయటికి డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట తాగి బయటికి వచ్చి వాహనాలు నడపడం కానివ్వండి, లేదంటే కారు నడపడం కానివ్వండి, రయ్యమంటూ హైదరాబాద్ రోడ్లపైన దూసుకెళ్ళొచ్చు. చాలా ఒక్కరోజే ఏదో జరిగిపోతుందనే ఒక అత్యుత్సాహంలో భాగంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. కాబట్టి మీరు కనుక ఇటువంటి చర్యలకే పాల్పడితే మీ పైన కఠిన చర్యలు ఉంటాయంటూ పోలీస్ శాఖ సిద్ధమైంది. మీరు ఒకటి గమనించండి, వైన్ షాపులు, పబ్బులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి కేవలం కొద్ది మీటర్ల దూరం మధ్యలోనే ఈ పోలీసులు ఉంటారు. మీరు మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. చాలా ఆచితూచి వివరించండి. ఇది కేవలం మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నమే కాదు, మీ ప్రాణాలని కాపాడే ప్రయత్నం కూడా భావించి సహకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 12 గంటల వరకే వైన్ షాపులకి సమయం, పర్మిషన్. ఆ తర్వాత 1 గంట వరకు మాత్రమే అటు పబ్స్ కానివ్వండి, న్యూ ఇయర్ ఈవెంట్లకు సమయం లిమిట్ పెట్టింది. ఆ తర్వాత ఎవరైనా కనుక ఇంకా ఈవెంట్స్ కొనసాగించిన వైన్ షాపులు ఇంకా తెరుచుకొని ఉన్నా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. సో శిక్షల విషయానికి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక పట్టిపడితే 10,000 రూపాయల ఫైన్తో పాటుగా 6 నెలల జైలు శిక్ష. మరోవైపుగా మిమ్మల్ని మీ యొక్క లైసెన్స్ కూడా 3 నెలల పాటుగా సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటుగా అతిపెద్దది, అతి కీలకమైంది డ్రగ్ టెస్ట్ కూడా చేస్తున్నారు. కాబట్టి డ్రగ్ టెస్ట్ కనుక మీకు పాజిటివ్ వస్తే ఇక మీ పని అయిపోయినట్టే, మీరు ఊసలు లెక్క పెట్టాల్సిందే. సో డెఫినెట్గా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈవెంట్లో పాల్గొనాలి. ఇది పెద్ద అత్యవసరమైనటువంటి ఈవెంట్ అంటే కేవలం ఇది జరగకపోతే మనకేదో జరుగుతుందని కానీ, చేసుకోకపోతే ప్రాణాలు పోతాయని కానీ, చేసుకోకపోతే హెల్త్ మనకు పాడైపోతుందని కానీ ఏమీ లేదు. ఇది కేవలం ఒక ఎంజాయ్మెంట్ లాంటిదే, ఒక రిఫ్రెష్మెంట్ ఎంజాయ్మెంట్ లాంటిదే. అది చేసుకున్నా ఏం పర్వాలేదు. కానీ పోలీసులు దొరికితే మాత్రం పరువు పోతుంది, జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇది దృష్టిలో పెట్టుకొని వివరించాల్సిన అవసరం అయితే ఉంది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.